నిజమే. ఆ రోజు చెప్పింది అనేది మోర్ అకాడమిక్ లేకపోతే క్యూరియాసిటీకి సంబంధించిన లేదా సర్వే సంస్థగా మీరు భవిష్యత్తులో మీ కార్యకలాపాలకు ఉపయోగపడే అంశం కావచ్చు. కానీ మీరు ఎందుకు అంత పకడ్బందీగా ఉన్నారు? ఛానల్స్ అన్నింటిలో కూడా మాట్లాడడం మీరు అన్నట్టుగా పీకే. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఇది ఎంత వేస్ట్, మీరు ఎవరు వినకండి. అంటే తను చెప్పాల్సిన చెప్పి ఎన్నికలు అయిన తర్వాత మీరు ఇంకేం వినక్కర్లేదని. అంటే కావాలనే మీరు అటువంటి జాగ్రత్త తీసుకుంటారా? దీనికి ఇంకొక అనుబంధ ప్రశ్న, ఈ ఆరోపణలన్నీ వస్తాయని తెలుసు, వస్తున్నాయి. మీరు ఇదివరకు నుంచి చేస్తున్నారు కదా, ఇప్పుడు తెలంగాణలో చాలా పర్ఫెక్ట్గా చెప్పారన్న పేరు కూడా మీకు వచ్చింది. అలాంటి సార్లు ఆంధ్రాలో కూడా గతసారి దగ్గరగా చెప్పారు. మరి అటువంటప్పుడు మీ మీద ఇదివరకు కూడా ఎప్పుడైనా ఈ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందా? అండ్ ఫైనల్ సేమ్ క్వశ్చన్ కంటిన్యూషన్, అసలు ఏదో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి సర్వే రాబోతుంది కాబట్టి మీరందరూ పారా హుషార్ అని ఎందుకు అన్నారు? మీరు మీ ఆలోచన ఏంటి రాజకీయంగా? ప్రసంగ రవి గారు అడిగినటువంటి ప్రశ్నల్లో 2-3 నేను బయటకు చెప్పగలుగుకునే ఉన్నవి, 2-3 చెప్పలేనివి ఉన్నాయి. ఎందుకు చెప్పలేనివి ఉన్నాయంటే, అంటే ఎందుకు నేను ఒక ప్రొఫెషనల్ని. 1970 దశకంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు భారత రాజ్యాంగ ఫలాలు లేదంటే వాక్ స్వేచ్ఛ ఇటువంటివి ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే, ఒకరు రాజకీయ నాయకులు, 2 అధికారులు, 3 పోలీసులు, 4 గూండాలు అన్నాడు ఆయన. అట్లా ఇప్పుడు నేను ఆ 4 కేటగిరీలో నేను లేను. అందుకని నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి మాట్లాడేదానికి. అందుకని నేను చివరి నిమిషం వరకు 6:30 గంటలకు నా ప్రెస్ మీట్ అయితే 5:30 గంటల వరకు కూడా నన్ను ప్రెస్ మీట్కి వెళ్ళొద్దని ఒత్తిడి చేసినటువంటి వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులు ఉన్నారు. దయచేసి ప్రెస్ మీట్ పెట్టొద్దు, అసలు పెట్టొద్దు, నువ్వు ఏదో పొరపాటు చేయబోతున్నావు, నీ సర్వే రిపోర్టు సక్రమంగా లేదు, రాష్ట్రం అంతా దేశం అంతా ఒక రకంగా ఉంటే నీది ఇంకో రకంగా ఉందన్న సమాచారం మాకు ఉంది. సరే, అది మరి అనేక రకాల వాళ్ళు ఉండుంటారు. దానికి ఎందుకు మరి అంటే ఒత్తిడా బెదిరింప? సరే, నేను ఇప్పుడు నన్ను అనుకోలేను, ఎందుకంటే నాకేమి వ్యాపారం ఒత్తిడి అయితే తప్పకుండా కదా. మీరు ఒత్తిడి షో చేస్తుంటే చేయొద్దని నేను అడిగితే ఒత్తిడే కదా. నాకేమి వ్యాపారాలు లేవు, నేనేమి కాంట్రాక్టర్ని గాను, నాకు ఎటువంటి మా ఊళ్ళో చిన్నపాటి గోశాల తప్పితే ఇంకెక్కడ కూడా నాకు పెద్ద వ్యవస్థలు ఏమి లేవు. కాబట్టి నన్ను ఏమని బెదిరించగలుగుతారు? ఏదైనా కాంట్రాక్ట్లో, టెండర్లో ఏదైనా ప్రభుత్వం నుండి గతంలో ఏదైనా సొమ్ము పొంది ఉంటే దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు. కాబట్టి నన్ను బెదిరింపని అనుకోలేం, కానీ నాకున్న పరిచయంతో లేకపోతే వాళ్ళకు నాకు మధ్య ఉన్న సాన్నిధ్యంతో ఒత్తిడి చేయడం. బట్ నేనేమంటానండి సార్, అంటే మీరు ఎవరితో షేర్ చేసుకోలేదంట కదా, అసలు ఎవరితో కూడా లేదండి, ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు. అయితే నాకున్నటువంటి పరిచయం వాళ్ళకు నాకున్న సాన్నిహిత్యం దృష్ట్యా నా మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నేను వాళ్ళని కూడా అడిగా, ఏంటి మీకు వచ్చే ఉపయోగం? ఈరోజు 1వ తేదీ, ఇంకొక గంటలో ప్రెస్ మీట్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు నేను చెప్పకపోయినా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వే సంస్థలు చెప్తాయంటే, ఆ సర్వే సంస్థలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయంటే, మీకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి ఎట్లా చెప్తారు? మీకు చెప్పండి, ఏ సర్వే సంస్థలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి, చెప్పండి నాకు పేర్లు. అంటే పేర్లు చెప్పకూడదు, అన్ని సంస్థలు మాకు అనుకూలంగా ఉన్నాయి. అంటే నేనంటే వీళ్ళు ప్రశ్నించుకో, అంటే మమ్మల్ని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, 1వ తేదీ మా ప్రెస్ మీట్ కారణంగా, లేదు మా ఫలితాల ప్రకటన, అంచనాల ప్రకటన కారణంగా ఏమి నష్టం, ఏమి లాభం జరుగుద్దని మీరు అనుకుంటున్నారు? నేను ఈ రాజకీయ పార్టీలను అడిగేటువంటి ప్రధాన ప్రశ్న, ఎందుకు దాన్ని ఈ విధంగా మీరు తొందరపడిపోతున్నారు? 4వ తేదీ మధ్యాహ్నానికి అసలు మీరు చెప్పాల్సిన పని లేదు కదా. మా ఫలితాలకు ప్రతికూలంగా ఫలితాలు వస్తే అసలు మేము ఈ సెఫాలజీ అనేటువంటి యవనిక మీద కనబడకుండా పోతాం కదా. అవును, మేము చెప్పినట్టుగానే వస్తే మీరు ఎవరు మమ్మల్ని ఆపలేరు కదా. అటువంటిప్పుడు ఎందుకు మీకు విలువైన ఎన్ని అబ్బాబా, అసలు ఏదో చిన్నప్పటి నుండి నన్ను నెక్కరేసుకున్నప్పటి నుండి చూసినట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు నా వెనకాల నుండి సార్, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టొద్దు మీరు ఎప్పుడు చెప్తున్నారు? ఎగ్జిట్ పోలు మీరు